ప్రభానేశ్ నామంలో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. పరమందున దేవుడు అబ్రహాం సంతానానికి ఈ వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుండి ఆయన దేవుడు నీ సంతతి వారు, అబ్రహాం సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీల అక్రమము నీకు పరిపూర్ణము కాలేదని కనుక నీ 4వ తరపు వారు ఇక్కడికి మరలా వచ్చుదురని చెప్పమని చెప్పేసి అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. తన దేశంలో ఉన్నప్పుడు, తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అబ్రహాం దంపతులను పరమానంద దేవుడు తేటగా చూశాడు. ఈ దంపతులు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సాధారణంగా ఉంటారని గమనించిన దేవుడు అబ్రహామును తాను ఉన్న ఇంటిలో నుండి, తన తండ్రి ఇంటిలో నుండి, తన బంధుజనం మధ్యలో నుండి, తన దేశం నుండి బయటికి రమ్మని చెప్పేశాడు. మీ నాయనోడి ఇల్లు విగ్రహారాధన కొంప అని చెప్పాడు. అది విగ్రహారాధన కొంప. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 2వ వచనంలో రాబడింది. యెహోషువ గ్రంథం యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలు సేవించింది. మీ తండ్రి ఇల్లు విగ్రహారాధన ఎత్తుకోకుండా ఇల్లు, ఇతర దేవతలు సేవించే ఇల్లు. కాబట్టి అబ్రహాముడు ఏం చేశాడు అంటే పిలిచాడు, బయటకు వచ్చేసాయి. నువ్వు నా సంకల్పానికి సాధనగా ఉంటావు. నా సంకల్పానికి సాధనగా ఉండటానికి ఆ మనుషులు దేవుడు తన ఆలోచన, తన దృష్టిని భూమి మీద సంచారం చేస్తూ తన ఏడ యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి ఆయన కందృష్టి లోకంలో సంచారం చేస్తున్న కాలంలో తెరకు ఇంటిలో ఒక యవన దంపతి కనపడ్డారు దేవునికి. ఆ యవన దంపతులు అబ్రహాము, అతని భార్య. ఆదర్శ దంపతుల వాళ్ళు. కానీ పరమానంద దేవుడు ఏం చేశాడు అంటే మీ విగ్రహారాధన సంబంధమైన మీ తండ్రి ఇంట్లో వచ్చి బయటకు వచ్చాయి. నేను ఒక దేశాన్ని చూపెడతాను నీకు, నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, శపించేవాడిని దీవించేవాడిని దీవిస్తాను, శపించేవాడిని శపించేస్తాను చెప్పేశాడు. సమాచారం దేవుడు చేశాడు. అబ్రహాముని ఇంట్లో నుంచి పిలిచాడు. ఎప్పుడైనా పరమానంద దేవుడు ఏం చేస్తుంటాడంటే దేవుని గ్రంథం ప్రకారం పురుష నాయకత్వము, దేవుని యొక్క ఏర్పాటు, పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు, కుటుంబంలో పురుష నాయకత్వం దేవుని యొక్క ఏర్పాటు గుర్తుపెట్టుకో. ఏదైనా తోటలో
హవ్వతో మాట్లాడకుండా, హవ్వ లేనప్పుడు ఆదాంకి ఎలాగూ ఆదేశం జారీ చేశాడో, ఇంతకాలమైన తర్వాత అబ్రహాము శారాలు వివాహితులై జీవితం కొనసాగిస్తుంటే శారాతో ప్రేమేమీ లేదు అన్నట్టుగా అబ్రహామును పిలిచాడు. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిపోమని చెప్పేశాడు. చదువుతాం మాటలు 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళము. ఎందుకే మా తండ్రి ఇల్లులోకి వచ్చిన నష్టం ఏంటి? మీ తండ్రి ఇల్లు విగ్రహారాధన ఇల్లు. నా సంకల్పము విగ్రహారాధన ఇంట్లో నుంచి కొనసాగించడానికి ఉద్దేశించలే. అందులో బయటకు వచ్చేసాయి. దేశాన్ని వదిలిపెట్టేసి తండ్రింటిని, బంధుజనాన్ని వదిలిపెట్టే పరిస్థితి. అబ్రహాము దేవుని ఆజ్ఞ మేరకు తన వరకు తన సామాను సర్దుకొని బయటికి రావాలా. శార తల్లి, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా, నువ్వు రోడ్డు మీద ఉంటా, నువ్వు దాంట్లో ఉంటా, నువ్వు ఇంట్లో ఉంటా అనే పరిస్థితిలో బయలుదేరి వచ్చేసింది. నేను కూడా నేను వస్తాను. 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ వచనం నుండి రాబడిని చదువుతాం. కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకోదలుచుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విశేషమైన సమాచారం ఏమంటే, పురుష నాయకత్వంతో కూడిన ఇల్లు అయి ఉండాలి. చదివేశాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి వారు స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశంలోకి బయలుదేరాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదంట. బయలుదేరాడు. అంత సమాచారం. మొన్న దంపతులతో మాట్లాడుతున్నా, ఆయన చెప్పింది, అయ్యా నువ్వు ఈ కుర్రాడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే ఇది పోయి డ్యూటీలు జాయిన్ అవ్వాలి. ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి నీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఇల్లు వాకిలి వసతులు బాగున్నాయో లేదో చూసి అప్పుడు నన్ను వచ్చి తీసుకెళ్ళి నేను వస్తానని చెప్పిందట. చాలా తెలియని పరిస్థితి కాదు అది. కాదు, ఎక్కడికెళ్ళో తెలియదు ఈ మనిషికి. ఇంకెక్కడికి వెళ్తాడు, ఎక్కడికెళ్ళో తెలియదు. బయలుదేరాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా. బయలుదేరి నీ అమ్మ కూడా. ఈ అమ్మ బయలుదేరితే అబ్రహాంకి ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ తల్లి సుందరవతి. ఆ సుందరాంగి కనుక అబ్రహాము ఆలోచన చేస్తున్నాడు, ఈమెను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది, ఏ దేశంలో అది వెళ్తానో తెలియదు, ఏ ప్రజలో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ మనుషుల మధ్యలో వెళ్ళాలో తెలీదు. అప్పుడు నా గతి ఏమవుతుంది, నా భార్య గతి ఏమవుతుంది ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చెప్పాడు, ఒక రిక్వెస్ట్ నాతో వస్తే నాకు అభ్యంతరం, ఒక రిక్వెస్ట్ నేను నీతో చెప్తాను, నేను వినేసేయమని చెప్పాడు. నీవు అందరూ సుందరవతివి కాబట్టి జనులు నేను చూస్తే పరజనులను చూస్తే ఆశించుతారేమో, అప్పుడు నిన్ను తీసుకొని నన్ను చంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్ను నా చెల్లి అని చెప్తానంటే మా అన్నయ్య అని చెప్పు నువ్వు కూడా అనే అగ్రిమెంట్ బయలుదేరాడు. ఇది పరిస్థితి. బయలుదేరినప్పుడు పరమదేవుడు చెప్పేశాడు, వచ్చేసాడు. సంతానం ఇవ్వలా,
పిలిచినప్పుడు చెప్పేశాడు, నేను పిలిచినప్పుడు ఏం చెప్పాడు, నేను సంతానం కలుగు చేస్తాను వాగ్దానం చేశాడు. సంతానం ఎవలా చదువుతా మాటలు 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో రాబడింది. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీ నామం గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉండు, నిన్ను దూషించు వారిని దూషించదను, నిన్ను శపించిన వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు దేవుడు అబ్రహాంతో చెప్తే బయలుదేరాడు. మనిషి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు. ఆ అమ్మ కూడా బయలుదేరితే ఆ అమ్మకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మనం వెళ్తున్నాం ఎక్కడికో, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, రమ్మన్నాడు, దేశం చూపెట్టన్నాడు, చూపెట్టే దేశానికి వెళ్దాం పదా అని చెప్పి మనం మొదలెట్టాడు. అయితే నాకు కండిషన్, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు నా చెల్లెని చెప్తాను, నువ్వు మా అన్నయ్య నువ్వు చెప్పాలా, అయితే బయలుదేరదాం పదా అని బయలుదేరారు. సంతానము కలగలా, దేవుడు వాగ్దానం చేశాడు, సంతానం కలగలా. 15 సంవత్సరాలు గడిచిపోయింది, సంతానం కలగలా. అబ్రహం ఒకటే దిగులు ఏంటంటే నాకు సంతానం లేకుండా పోతున్నాను, ఏమిస్తే ఏముందని ఆయన అని అడిగాడు. రాజును జయించగలిగిన సామర్థ్యము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. కుటుంబంలో అబ్రహాం కుటుంబం చాలా పెద్దది. దాదాపు మనం ఎంతమంది ఉన్నామో సుమారుగా అంతమంది అబ్రహాం ఇంటిలో ప్రతి పూట భోజనం చేస్తారు. అంతమంది భోజనం చేసే ఇల్లు అది. కాబట్టి ఇది ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కొండ చెట్టు సర్దుకునేట్టే భయ పరిస్థితి కాదు అది. అతని ఇంటిలో పనివాళ్ళు, దాసదాసీలకు పుట్టిన బిడ్డలు 318 మంది లెక్కేశాడు. ప్రతి కాన్పు జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కాలంలో మన మార్గం తరగతి మళ్ళీ 15 నెల తరగతి కాన్పులు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అనేకమైన కాన్పులు, 318 కాన్పులు జరిగాయి. ఈ 318 మంది 20 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు అయ్యారు. అప్పుడు దాకా ఈయనకేం లేదు, ఎండిపోయింది పరిస్థితి. అబ్రహాంకు అనుమానం వచ్చి ఏమిస్తే ఏముందయ్యా, సంతానం లేకుండా పోతున్నానే అని ఆ విచారాన్ని దేవుడు ఎందుకు వ్యక్తపరిచేశాడు. 15వ అధ్యాయం చదువుతాం అక్కడ. అందుకు అబ్రహాము ప్రభానే యెహోవా ఏమిస్తే ఏముంది, సంతానం లేనివాడే పోతున్నానే, అదిగా వచ్చిన గొడవ. ఇంటికి సంతానం లేకుండా పోతున్నానని చెప్పిన దిగుడు వ్యక్తపరిస్తే పరమదేవుడు ఏం చేశాడు అంటే అబ్రహాంతో తిరిగి ఒక నిబంధన స్థిరపరిచాడు. 15వ అధ్యాయంలో నిబంధన స్థిరపరచబడిన నిబంధన ఇక్కడ ఉంది. కాబట్టి స్థిరపరచబడిన నిబంధన ప్రకారము 13వ వచనంలో రేపటి చదువుతాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశములో నివసించి, సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని వారిని పెడతారు. ఎవరికి దాసులు ఆ జన్మకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరుతారు. దేవుని ప్లాన్. కాబట్టి ఆయన ముందు దేని సంకల్పంలో ఆయన ప్లాన్ ఎదుట అబ్రహాం యొక్క జీవిత సత్తాను గురించిన సమాచారం ఇది. అబ్రహాం సంతానం యొక్క ఏర్పాటు ఇది. ప్రత్యేకించి దేవుడు తరతరాలకు ముందుగా ఏం జరగబోతుందో చూడగలిగిన వాడు. నాకేం లేకుండా పోతున్నాను కదయ్యా, ఏం లేకుండా పోవటం కాదు, ఇప్పుడు నేను నీతో నిబంధన చేస్తున్నా. ఈ నిబంధన ప్రకారము జంతువులను ఖండించి వేరువేరుగా పెట్టేసి నిబంధన చేసిన ఆయన ఆ జంతువుల మధ్యలో నడుస్తాడు నిబంధన స్థిరపరచడానికి. ఏ కార్యక్రమం జరిగేసింది.
అప్పుడు చెప్తున్నాడు పరమాదేవుడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో, తమ దేశం వేరే, నీ దేశము వారి దేశం, నీకు ఒక దేశాన్ని వాగ్దానం చేశాను, వారి దేశమై ఉంటుంది అది. కానీ నీ సంతతి వారు తమది కాని దేశంలో నివసించి వారికి దాసులుగా ఉంటారు. ఎవరికి మీరు దాసులై ఉంటారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను. 400 సంవత్సరాల సమాచారం ఇది. 400 సంవత్సరాలకు ముందుగా చెప్పేసి పరమదేవుడు వారు బయటకు వస్తారు, ఆశతో బయటకు వచ్చేస్తారు. నేను వారికి తీర్పు తెచ్చి బయటకు తీసుకొచ్చేస్తాను. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందంటే, పరమదేవుడు సెలవిచ్చినట్టుగా కడాపటికి ఇస్సాకునందు దేవుడు అబ్రహామునందు ఇస్సాకును అనుగ్రహించాడు. శారాకి నిబంధన ప్రారంభమైంది. అక్కడి నుండి ఇస్సాకు నుండి యాకోబు నిబంధన సంబంధమైన వ్యక్తి. ఏసావును తీసివేశాడు, నిబంధన సంబంధమైన వ్యక్తి. యాకోబుకు 12 మంది సంతానము. 12 మంది సంతానానికి జనం పుట్టారు. విస్తరించి దేశమైపోయింది ప్రత్యేకించి. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము వీరు ఐగుప్తుకి వెళ్ళడానికి మార్గం సరళం చేసేసాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళి వీడిని పోషించడానికి ముందుగా ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. యోసేపుని సిద్ధపరిచాడు ఐగుప్తులో వారిని పోషించడానికి ముందుగానే. కాబట్టి యోసేపు ద్వారా ఐగుప్తుకి వెళ్ళిపోయారు. 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని బానిసలుగా చేశారు. ఐగుప్తులకు దాస్యం, ఫరోకు బానిసత్వం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జరిగిన తర్వాత పరమదేవుడు వాగ్దానం చేసినట్టు 400 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, ఫరో దాస్యంలో నుండి విడిపించారు. వారు విమోచించబడిన వారు ఎర్ర సముద్రం గుండా ఫరో యొక్క అధికారాన్ని దాటేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వారు ఇంకా తన స్వదేశానికి వెళ్ళిపోవాలి, కనాన్ దేశానికి వెళ్ళాలి. కనాన్ దేశానికి వెళ్ళే మార్గంలో వారు యాత్రికులు కనుక, పరదేశులు కనుక, వారి దేశము కనాన్ దేశం కనుక, ఇప్పుడున్న దేశం స్వదేశం కాదు కనుక యాత్ర చేసే పోయే కార్యక్రమంలో కొనసాగుతున్నారు. గుడాలు వేసుకున్నారు. విమోచించబడ్డవారు గుడాలు వేసుకున్నారు. దేవుడు ఏం కోరాడు అంటే, విమోచింపబడిన మీ మధ్యలో నాకు కూడా ఒక నివాసం కావాలి అన్నాడు. మీరందరూ గుడాలు వేసుకుంటున్నారు కదా, మీ డేరాలో మీరు నివాసం చేస్తున్నారు, నాకు కూడా ఒక డేరా వేయండి. నా డేరా మీ డేరాల మధ్యలో వేయండి, నాకు డేరా వేయండి, నేను మీ మధ్యలో నివాసం చేస్తా. ఇక్కడ ఆరాధనకు బీజాలు పడ్డాయి. ప్రత్యేకించి దేవుడికి డేరా వేసినప్పుడు ఆరాధనకు బీజాలు పడ్డాయి ప్రత్యేకంగా. నిర్గమకాండంలో 25వ అధ్యాయం 8వ వచనంలో రాబడి చదువుతాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివాసం చేయాలి. ఇది దేవుడు కోరుకుంది. విమోచించబడ్డ వారి మధ్యలో నివాసము దేవుడు కోరుకుంటాడు. వారు డేరాలో నివాసం చేస్తున్న వాళ్ళు దేవుడు కూడా ఆ బిల్డింగ్ కావాలని కోరుకోవాలా. మీరు ఎలా నివాసం చేస్తున్నారో నేను కూడా అలాగే నివాసం చేస్తాను, మీ మధ్యలో ఉంటాను నేను. నాకు ఒక డేరా వేయండి. నా డేరా మీ డేరానికి, మీ డేరానికి నా డేరా సంబంధం లేదు.
నా డేరా ఇలాగ ఉండాలి అని చెప్పాడు ప్రత్యేకించి. ఎలాగ ఉండాలి అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు దేవుని యొక్క డేరా విశేషమైన సంగతులు తెలియజేయబడ్డాయి. వారి మధ్యలో నివాసం చేస్తాడు ఆయన. కాబట్టి ఈనాడైనా క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. ఇప్పుడు క్రీస్తు ఒక సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి రాయబడిన చదువుతాం. కాబట్టి మీరు ఇక మీదట పరదేశంలో పరిజనులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారై ఉన్నారు. అది సంగతి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టుబడుతున్నారు. ప్రతి కట్టడంలో ఆయన చక్కగా ఉంచబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలం కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలం అంటే కట్టబడుతున్నారు. ఎవరు కట్టబడుతున్నారు? విమోచించబడి వారు కట్టబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంటకు విమోచించబడిన వారు కట్టబడుతున్నారు. దానికి ఒక ముఖ్యమైన మూలరాయి ఉంది. ఈ మూలరాయి ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అన్నమాట. ఈ రాయిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుని తొలిచి జాగ్రత్త పెట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టేటప్పుడు దీన్ని మూల పెట్టుకోవాలని ముందుగానే ఏర్పాటు చేసుకుని కట్టుకున్న మూలరాయి ఇది. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం రాబడింది చదువుతాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది. కాబట్టి స్థిరమైన పునాది రాయి అయింది. ఈ రాయిని దేవుడు తుడిచిపెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని శతాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇంకా పునాదులు వేసే మనుషులు కావాలి. ఎవరి చేత వాళ్ళ చేత పునాదులు వేయించుకొని దేవుడు కట్టించుకోడు. కాబట్టి మీరు నా మాట ఆలోచించితే అపోస్తలుల బోధకుండే ప్రాధాన్యత ఇది విశేషమైన సమాచారం. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టుబడుతున్నారు. కాబట్టి మీ విశ్వాసము అపోస్తలుల ప్రవక్తల యొక్క పునాదుల మీద కట్టుబడకపోతే మీరు ఆ మందిరంలో ఉండే మనుషులు కాదు. ఆరాధనకు సంబంధించింది కాదు. ఆ పునాదుల మీద కట్టుబడితేనే మీ ఆరాధన అంగీకరించబడుతుంది. లేకపోతే అంగీకరించబడతాం. అందువల్ల మన దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు అంటే నాకు మీ మధ్యలో ఒక బిల్డింగ్, నాకు ఒక మందిరం కట్టండి. గుడారం, అదే మందిరమే గుడారం కట్టండి. మీ గుడారాలు వేసుకుంటారు, మీ గుడారాలు నా గుడారం మధ్యలో ఉండాలా, నేను మీ మధ్యలో నివాసం చేయాలా, నేను మీ చేత ఆరాధింపబడాలా అని సమాచారం. గుడారం వేసిన ఉద్దేశం అది ప్రత్యేకించి. అందువల్ల మొట్టమొదటి ఏం చేశాడు అంటే ఈ గుడారానికి ముందుగా బలిపీఠ కట్టాడు. బలిపీఠ కట్టమన్నాడు. నా ఇంట్లో సామాన్లు నాకు బలిపీఠం కట్టండి ముందు. ఆ బలిపీఠం మీద బలి అర్పించబడాలా. అది పాత నిబంధన సంబంధించిన కార్యక్రమం. మనకి ఒక బలిపీఠం ఉంది. హెబ్రీయులకు 13వ అధ్యాయం
అధ్యాయం 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నది అని చెప్పాడు ప్రత్యేకించి. వారు కట్టుకునే బలిపీఠం వేరే, మన బలిపీఠం వేరే. మనకు ఒక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం ఉన్నది. దానికి సంబంధమైన వాటిని తినటకు, బలిపీఠం సంబంధించిన వాడిని తింటకు గుడాలను సేవ చేసిన వాడికి లేదు అధికారం. అది సమాచారం. ఇది గుడాలను సేవ చేసిన వారు యాజకులు. కాబట్టి వాస్తవానికి ఒక బలిపీఠం. ఈ బలిపీఠము మీద అర్పింపబడే బలి క్రీస్తు బలి. అది క్రీస్తు బలి అర్పించబడుతుంటాడు. ఆ క్రీస్తు బలిని సూచించే ఈ బలిపీఠం. ఇది బలిపీఠం. ఆ బలిపీఠం అందు విశ్వాసం ఉంచి బలిపీఠం తర్వాత మధ్యలో ఒక చిన్న గంగాళం ఉంటుంది. గంగాళం అంటారు దాన్ని. గంగాళం అనే భాష మీకు తెలిసిన లేదో నాకు తెలియదు. నీటి తొట్టి లాంటిది. నీటి తొట్టి అనేది ఒకటి ఏర్పాటు ఉంటుంది. ఇంటి సామాను తెలిసిన స్త్రీలకు బాగా తెలియాలి గంగాళం అంటే. ఆ గంగాళం ఒకటి ఉంటుంది. కాబట్టి బలిపీఠం మీద బలి అందరి విశ్వాసం కలిగి ఈ గంగాళం దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు యాజకులు మందిరంలో ప్రవేశిస్తారు. మందిరంలో ప్రవేశించడానికి పద్ధతి ఇది. ఆ మందిరంలో ప్రవేశించేది ఆరాధన చేయటానికి. అందువలన క్రీస్తువు శరీరమైన సంఘంలో ప్రవేశించడానికి ఇవి సూచనలు. క్రీస్తువు యొక్క బలిపీఠం మీద అర్పింపబడిన బలి మీద విశ్వాసం చేత, క్రీస్తు రక్తమందరి విశ్వాసం చేత నువ్వు పాప విషయమే చనిపోయి అప్పుడు సమాధి చేయబడితే బాప్తిసం పొందితే అని అర్థం. అంత ఇంకేం లేదు. బాప్తిసం ఎప్పుడు ఎవరు పొందేది? పాప విషయమే చనిపోయిన వారు బాప్తిసం పొందుతారు. పాత సంగతిలో మనం చెప్తున్నా. చచ్చినండి కదా సమాధి చేసేది. బతికుని ఎవరైనా సమాధి చేస్తారా? చేయరు. హాస్పిటల్లో ఉన్నాడు మనిషి, కోమాలో ఉన్నాడు, సమాధి చేస్తారా? కోమాలో ఉన్నప్పుడు సమాధి చేయరు. చచ్చాడని గ్యారంటీ అయితేనే సమాధికి వరకు రెడీ అవుతాడు. కోమాలో ఉన్నవాడు సమాధికి రెడీ కాలా. కాబట్టి నువ్వు పాపము కోమాలో ఉన్నావు అనుకో, నువ్వు బాప్తిసానికి సిద్ధపడిన వాడు కా. బాప్తిసం అలాంటి వాడికి ఇవ్వకూడదు. పాపము కోమలో ఉన్నవాడికి బాప్తిసం ఎవరు ఇవ్వకూడదు. పాప విషయమే చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. ఎలాగో వారు బాప్తిసం పొందిన వారు గంగాళంలో స్నానం చేయటం అనేది బాప్తిసానికి సూచన. ఈ బాప్తిసం పొందిన వాడు మందిరంలో ప్రవేశిస్తారు. మందిరంలో ప్రవేశించేది యాజకులు మాత్రమే. ఆరాధన యాజకులకు అప్పగించబడిన కార్యక్రమం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏం జరుగుతుందంటే మందిరం లోపల అంటే గుడారంలో బయట నుంచి వెలుగు రావడానికి వీలు లేకుండా గుడారం మూసివేయబడుతుంటుంది. కాబట్టి లోపల ఉండే వస్తువులు కనబడాలి అంటే మందిరంలో ఆ గుడారంలో ఒక దీపస్తంభం ఏర్పాటు చేస్తారు. ఆ దీపస్తంభం యొక్క వెలుగులో మాత్రమే లోని ప్రవేశించిన యాజకులు సంచరించాలి. అలా అందువలన ఏం జరగాలి అంటే నువ్వు పాప విషయమే క్రీస్తునందు విశ్వాసం నుంచి బలిపీఠం బలిని అంగీకరించి నువ్వు పాప విషయమే చనిపోయి క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడితే నువ్వు బాప్తిసం పొందావా లేదా నేను అడగటంలా. నువ్వు క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడ్డావా? సమాధి చేయబడ్డ వారికి మాత్రమే సంఘంలో ప్రవేశం.
అలా కాకపోతే నీ సంఘంలో ప్రవేశం లేదు. నేను క్రీస్తు సంఘంలో ఉన్నానని చెప్పుకుంటావే కానీ నేను హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పుకుని దాంట్లో ఎంత నిజం ఉందో నువ్వు క్రీస్తులో ఉన్నావంటావో అంత నిజం ఉంటుంది, అంతకంటే లేదు. నేను ఎలాగో హైదరాబాద్ కలెక్టర్ కాదు కాబట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావా అని చెప్పలేను మాట్లాడికి. నువ్వు పాప విషయమే చనిపోయి బలియందుల విశ్వాసంతో పాప విషయమే చనిపోయిన వాడు సమాధి చేయబడితే పాపం నుంచి విడుదల పొంది అప్పుడు నీతికి దోషులైన పరిస్థితుల్లో దేవుని మందిరంలోనికి ప్రవేశం జరుగుతుంది. అలాగున్న క్రీస్తు సంఘంలోని ప్రవేశం జరుగుతుంది. పాత నిబంధనలో యాజకుడికి మందిరంలో ప్రవేశం జరుగుతుంది. మందిరం ప్రవేశం జరిగిన తర్వాత మందిరంలో ఉండే పరిస్థితి ఏంటంటే నెంబర్ 1 పరిస్థితి ఏంటంటే దాంట్లో బయట నుంచి ఏ రకమైన వెలుగులోనికి రావడానికి వెళ్ళకుండా ఒక దీపస్తంభం ఉంటుంది. 7 దీపాలు ఉంటాయి స్తంభం మీద. ఆ 7 దీపాలు వెలిగించి ఆ వెలుగులో నడుస్తుంటారు. అలాగున్న ఆ దీపస్తంభము అపోస్తలుల బోధకు సూచనగా ఉంది. అపోస్తలుల బోధ యొక్క ప్రకారమే జీవితం కొనసాగించాలి కానీ ఎవడి అభిప్రాయం ప్రకారం కూడా నడవడానికి ఉద్దేశించబడే కార్యక్రమం కాదు. అభిప్రాయాలకు తావులేని చోటు క్రీస్తు సంఘం. ఒక వ్యక్తి మహానుభావుడే కావచ్చు, అనుభవశాలే కావచ్చు, మహాజ్ఞానియే కావచ్చు, కానీ అది అక్కడ ఏది చెల్లుబాటు కాదు. ఒకటే వెలుగు, అది దీపస్తంభం యొక్క వెలుగు. అపోస్తలుల యొక్క బోధ యొక్క వెలుగులో క్రీస్తు శరీరమైన సంఘంలో మనుషులు ప్రవర్తించాలా. ఆరాధనకు ప్రాముఖ్యమైన సమాచారం అపోస్తలుల బోధ ప్రకారం జీవితం కొనసాగించటం. ఆ ప్రక్కనే సముఖపు బల్ల, రొట్టెల బల్ల ఉంటుంది. రొట్టెల బల్ల మీద ఏ రోజుకి ఆ రోజు సద్ది రొట్టెలు తీసేసి వేడి రొట్టెలు వేసి పెడుతుంటారు. యాజకుడు తినే భోజనము ఆ సద్ది సాయం సముఖపు రొట్టెల భోజనం కొని తింటారు. లోపల మందిరంలో సముఖపు రొట్టెలు భోజనం చేస్తారు వాళ్ళు. సముఖపు రొట్టెలు భోజన బల్లకి సూచనగా ఈ రోజున కృష్ణ వేగం బల్ల ఉంది. కృష్ణ వేగం బల్లలో ఆ రోజున యాజకులు ఎలాగో సముఖపు రొట్టెల బల్లలో పాల్పంచుకుంటారో ఈ రోజున కృష్ణ వేగం బల్లలో విమోచించబడి యాజకులుగా తీర్చబడి దేవుని మందిరంలో ప్రవేశించిన వారు భోజనం చేస్తారు. ఎవడంటే ప్రభుత్వం భోజనం చేసే దానికి అవకాశం లేదు. రొట్టె వచ్చిందని తెచ్చుకొని తినడానికి కాదు ఉద్దేశించబడింది. ఇది వారు చేసే భోజనం ఇది. మనకు ఒక బలిపీఠ చదువుతామట్లు హెబ్రీ 13వ అధ్యాయంలో 10వ వచనం రాబడింది. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తింటకు గుడారంలో సేవ చేసిన వాళ్ళు సముఖపు రొట్టెల బల్లలో భోజనం చేస్తారు. కానీ మనకున్న గుడారంలో సముఖపు రొట్టెలు భోజనం చేసేవాడు కూడా చేయడానికి ఉండదు. కాబట్టి పాత నిబంధన యాజకుడు సైతం ప్రభుత్వ భోజనంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఉండదు. పాత నిబంధనలో యాజకుడు చాలా శ్రేష్టమైన వాడు. దేవుని సముఖంలో ఉన్న రొట్టెలు తినేవాడు. సముఖం రొట్టెలు అంటే అర్థం దేవుని సముఖంలో పెట్టమన్న రొట్టెలు అవి. దేవుని సముఖంలో ఉన్న రొట్టెల్లో పాలు వాళ్ళకి మాత్రమే. ఒక రోజున సౌలు చేత తరంబడుతూ దావీదు తన పరివారంతో పాటు నోబుకు వచ్చేసాడు. నోబులో ప్రధాన యాజకుడు ఉన్నారు. వచ్చి అయ్యా ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతారు, బైబిల్ పెట్టండి అంటే అతను
సామాన్యుడు తినే భోజనం మా దగ్గర లేదు అన్నాడు. నేను సామాన్యుడిగా కనబడుతున్నా, నీకు దావీదు సామాన్యుడిగా కనబడుతున్నాడా? దేవుని పక్షంగా యుద్ధాలు జరిగించిన వాడు దావీదు. గొల్యాతును చంపినవాడు దావీదు. గొల్యాతు శిరస్సును, గొల్యాతు ఖడ్గాన్ని పట్టుకొని మనుషులు కనపడేవాడు దావీదు. ఆ దావీదు భోజనానికి వస్తే మీరు తినే రొట్టెలు మా దగ్గర లేవని చెప్పేసాడు. అంతే. సామాన్యులు తినే భోజనం కాదు. దావీదు రాజు అభిషేకుడే. దేవుని అభిషేకం పొందినవాడు దావీదు, రాజ్యాభిషేకం పొందినవాడు, దేవుని పక్షిని యుద్ధాలు జరిగించిన వాడు దావీదు. యుద్ధాలు జరిగించిన దావీదు గొల్యాతును చంపేసి వాడి శిరస్సును ఖండించేసి శిరస్సును చేత పట్టుకొని అతను ఖడ్గాన్ని చేతి పట్టుకొని వచ్చి ముందుకు వస్తే మహావీరు శైర్యాన్ని, దేవుని పక్షిగా శైర్యాన్ని చూపించిన వాడు నౌకట్టుకు వచ్చి అడిగాడు, అయ్యా ఆకలి అవుతుంది, ఏమన్నా బెటరా? మామూలుగా ప్రధాన ఇక్కడ ఏం చేసేటంటే, మీరు తిన్న రొట్టెలు మా దగ్గర లేవు అన్నాడు. అదే సద్ది రొట్టెలు ఇవి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రొట్టెలు వేస్తాం ఈ బల్ల మీద. సద్ది రొట్టెలు ఉన్నాయి, పడైపోతున్నా. ఆ పడేసేదో మా ముఖాన్ని పడేయండి అన్నట్టు దావీదు అర్థించితే మీరు తినకుంటే మేము తినేయి అని చెప్పేశాడు. రాజాజ్ఞలు ఆ ఆజ్ఞ మీద వచ్చామయ్యా, మేము రాజాజ్ఞ వాళ్ళ ప్రజలు పట్టుకొని ఇచ్చేయమంటే చేశాడు. అది సముఖం రొట్టెల యొక్క విశేషమైన సంగతి. ఆ సముఖం రొట్టెలు తినేవాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయడానికి వీలు లేదు అన్నాడు. సముఖం రొట్టెలు తినే అధికారం పొందిన లేవీయులు, యాజకులు ప్రభురాత్రి భోజనం చేయడానికి వీల్లేదు. కాబట్టి ప్రభురాత్రి భోజనం అంటే నీకు ఎలా తోస్తుందో నాకు తెలియలా. దేవుని మందిరంలో పెట్టుబడిన ప్రభురాత్రి భోజనం ఉందే ఎవడంటే వాడు తినేది కాదు, ఎవడంటే తినేవాడు కాదు. ప్లేట్ వస్తుంది అనుకో, చేయి సాగుతుంటాడు, కానీ దాంట్లో పెద్ద ఏమో వచ్చినట్టు నీకు పాపం వచ్చింది, అంతకంటే రాదు. దాంట్లో పాలు పుచ్చుకుంటే దానికి సంబంధించిన కానివాడు పాలు పుచ్చుకుంటే పాపం అంటుకుంటుంది, కానీ దీవెన రాదు. శిక్ష మీద కలుగుటికే తిరిగి త్రాగుతున్నాడని చెప్పేసాడు ప్రత్యేకించి. అందువల్ల కాబట్టి యాజకులు ఏం చేస్తుంటారంటే, ఆ యాజకుడు సముఖం రొట్టెలు తింటారు, దేవుడు సముఖంలో ఉండే రొట్టెలు తింటారు. వాడు భోజనం అది. వారు వెలుగులో నడుస్తారు, వారి నడకది అపోస్తుల బోధలో నడుస్తారు. కొత్త నిబంధన సంబంధంలో అపోస్తుల బోధలో నడుస్తారు. వారు దీపస్తంభం వెలుగులో నడుస్తారు యాజకుడు. కాబట్టి యాజకుడు దీపస్తంభం వెలుగులో నడచడం ఎలాగో అలాగున అపోస్తుల బోధలో నడవటం ఎలాగ ఉంటుంది. యాజకుడు సముఖం రొట్టెలు తినటం ఎలాంటిదో ప్రభురాత్రి భోజనం పాలు పుచ్చుకోవటం అలాంటిది. కొంచెం ముందుకు వెళ్ళిపోతే తెర ఉంటుంది. తెర ముందు దీపస్తంభం సువర్ణ దోపార్తి ఉంటుంది. తెర ముందు సువర్ణ దోపార్తి. ఈ సువర్ణ దోపార్తి దేవుని మందిరం జరిగే ప్రార్థనకు సూచన. కాబట్టి సువర్ణ దోపత్తి దగ్గరికి వెళ్ళిపోయి ఎవడంటే వాడు దోపత్తి తీసుకొని దోపేయడానికి ఎలాగ వీలు లేదో, క్రీస్తు స్థానిక సంఘంలో ఎవడంటే వాడు ప్రార్థన చేయడానికి వీల్లేదు. పరిస్థితి ఇది. వాస్తవానికి నీకు అభిమానం ఉంటే అభిమానం ఇంట్లో చూపించుకో. నీకు గౌరవం అంటే ఇంట్లో తీసుకెళ్ళి ఆతిథ్యం చేయి, గొప్ప చేయి, కావాలని మాకు అభ్యంతరం లేదు. కానీ దేవుని మందిరంలో ఈ పని జరగకూడదు. దేవుని మందిరంలో అభిమానాలు ఉండవు. అది దేవుని నివాస స్థలం. దేవుని నివాస స్థలంగా మనుషులు గౌరవించవలసిన అవసరం ఉంటుంది. మీ మధ్యలోకి మీ సమాజం మధ్యలోనికి క్షమించండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరే వచ్చి కూర్చున్నాడు అనుకో,
మీరేం చేస్తారో నాకు తెలియదు. మా సమాజం మధ్యకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ కలెక్టర్ వచ్చి కూర్చున్నాడు అనుకో, ఏమి వచ్చి కూర్చుని పార్టిసిపేట్ చేసి బయటికి వెళ్ళిపోవటమే. నువ్వు ప్రార్థన చేసి పెద్ద అయినా కలెక్టర్ గారు వచ్చాడు మనకు మా ఆరాధనకి. కలెక్టర్ గారు వస్తే ఏమైపోయింది? ఆరాధనలో నీ బాగా వెళ్ళిపోతే కలెక్టర్ గారు కదా, ఏమి లేదు, నథింగ్ డూయింగ్. నీ కలెక్టర్ గారు ఆఫీసులో నువ్వు కూర్చో, నువ్వు అధికారం చల్లమని చేయి. ఇక్కడ ఏమి లేదు దేవుని మందిరంలో. పరిస్థితి మన సమాచారం. అందువలన ఆరాధన అనేది పరమంది దేవుడికి సమర్పించే కార్యక్రమం. ఎవడంటే వాడు ఈ కార్యక్రమం జరిగించే పరిస్థితి లేదు. కాబట్టి డేరా ఉంటుంది, డేరా వెనుక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరమానంద దేవుడిని వాసం చేస్తారు. అక్కడ దేవుని ప్రసన్నత, ఆ తెర వెనుక దేవుని ప్రసన్నత ఉంటుంది. తెర ముందు సువర్ణ ధూపార్తి ఉంటుంది. ఈ సువర్ణ ధూపార్తి నేడు జరిగించే క్రిస్మస్ సంఘంలో జరిగించే ప్రార్థనకు సూచన. మీకు ముందుగా తెలియజేశాను. ఈ సువర్ణ ధూపార్తి తీసుకొని ధూపపెట్టని పురుకుని ఒక రాజు పురుకున్నాడు. ఎవరైనా ఉజ్జియా ధూపార్తి తీసుకొని ధూపార్తి పడుకుంటాను. యాజకులు వచ్చేసాయా, మీ పని కాదండి, వదిలిపెట్టేసాయని చెప్పేశాడు. ఏమనుకున్నాను నేను, రాజును అభిషిక్తుడిని, దావీదు సింహాసనం మీద కూర్చుంటానికి దేవుని చేత అభిషేకం పొంది నేను చేయకూడదు. అందువల్ల ప్రార్థన అనే కార్యక్రమం ఎవడంటే వాడు చేసే కార్యక్రమం కాదు. అందువల్ల దేవుని ఆరాధించడంలో జరిగించవలసిన విశేషమైన సమాచారం ఇవి. ఎవడంటే అది వాడు చేసేది, ఎవడంటే వాడు తినేది, ఎవడంటే ఎలా నడిచేది, ఎవడంటే ఆవిడ అభిప్రాయాలు తెలియజేసేది స్థలం కాదు అది ఆరాధన. దేవుని మందిరం చెప్పేసి నేను విమోచించబడి వారి మధ్యలో నేను నివాసం చేస్తా, నాకు ఒక డేరా వేయండి, నా డేరాకి ముందు ఒక బలిపీఠం కట్టండి. బలిపీఠం మీద బలి అర్పించే కార్యక్రమం ఉంది. ఈ బలిపీఠం మీద బలి అర్పించే కార్యక్రమం కృష్ణుడు బలి అర్పించబడిన పరిస్థితి. దాని బలి యంత్ర విశ్వాసం చేత పాప విషయమే చనిపోయిన వాడు సమాధి చేయబడితే ఆ సమాధి బాప్తిసం, చనిపోయిన వాడు సమాధి చేస్తాం కదా, చనిపోయిన బాప్తిసం ఇస్తే బాప్తిసం అంటే సమాధి చేసింది, చనిపోయిన సమాధి చేయటం బాప్తిసం అంటే. అలా సమాధి చేయబడిన తర్వాత దేవుని మధ్యలో ప్రవేశిస్తారు ఆరాధన చేయడానికి. సముఖ రొట్టెలు తినే అధికారం కలిగి ఉంటారు. సొంత అభిప్రాయం చెప్పకుండా అపోస్తలుల బోధక అడుగుజాడల్లో నడుస్తుంటారు. దేవుని మందిరంకి, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అది ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసేవాడు కూడా ఎవరు చేయాలనే సంగతి ప్రత్యేకంగా చెప్పేశాడు. ముందు చెప్పాను మీకు ఈ సమాచారం. కోపమును సంశయం లేని వారై పవిత్రమైన జీవితం కలిగిన వాడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా. నీ జీవితం పవిత్రమైనది కాకపోతే ప్రార్థన చేయకూడదు దేవుని మందిరంలో. నీ ఇంట్లో ఏ ఏడు పేర్చుకున్నావు నాకు సంబంధం లేదు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మందిరంలో ప్రార్థన చేయాలంటే పాపరహితమైన జీవితం కావాలి. పాప విషయమై చనిపోయిన అనుభవం కావాలి, సమాజ చేయబడిన అనుభవం కావాలి. ఇది పరిస్థితి. ఆరాధన అక్కడ ప్రారంభమైంది వాస్తవానికి. కాబట్టి పరమందేవుడు ఏం చేశాడంటే పితృయుగంలో మీకు తెలియజేసినట్టుగా ఆరాధనకు వచ్చిన ప్రత్యేకమైన సూచనలు ఏమి చేయబడ్డా. మనుషులు స్వేచ్ఛగా దేవునికి బలులర్పించేవాళ్ళు పితృయుగంలో. ధర్మశాస్త్ర యుగంలో కొత్త నిబంధనలు ఛాయ కనుక కొత్త లేక నిజ స్వరూపాన్ని ముందుపై మనసును పెట్టుకొని పరమదేవుడు క్రీస్తు ధర్మశాస్త్రంలో ఏం చేశాడో ఛాయారూపాన్ని అనుకునిచ్చాడు. ఛాయారూపం ఉన్న పరిస్థితులవి. అందువల్ల ఆరాధన అనేది ధర్మశాస్త్రంలో పుట్టింది. ఆరాధించవలసిన స్థలం అది. ఆరాధించడానికి ప్రత్యేకించి ముందుగా మీకు తెలియజేశాను. ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన కాదు.
ఆరాధన చేయాలంటే దేవుడు కోరుకున్న ప్రత్యేకమైన స్థలం ఉంది. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో ఈ సమాచారం మరోసారి చదువుతాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆజ్ఞించినదేమనగా నువ్వు యెహోవా మందిరావరణంలో పోయి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు. అది సంగతి. యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు. యోధా పట్టణానికి సమాచారం చెప్పు. యెహోవా మందిరంలో ఆరాధన చేయడానికి వస్తారు మనుషులు, వారికి సమాచారం తెలియచాయి. ఆరాధన జరగాల్సిన స్థలం అది. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్ర కాలంలో క్రొత్త నిబంధనకు ఛాయగా, అసలు సమాజంలో నీడగా ఒరిజినల్ కొత్త నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధనలో ఆయన సంకల్పించిన సంకల్పానికి నీడ ధర్మశాస్త్రంలో పడింది. ధర్మశాస్త్రం పట్టుకొని వెళితే కొత్త నిబంధనలో పరిస్థితి అది తెలియజేయబడుతుంటుంది. ఇది పరిస్థితి. వాస్తవానికి ఆరాధన కూర్చున్న సమాచారం మళ్ళీ తిరిగి మనం దేనికి అదిగా ఐటమ్ వైజ్గా వేరువేరుగా మాట్లాడతాను. ఆరాధన యొక్క సిస్టమ్ ఎక్కడ బయలుదేరిందంటే బయలుదేరిన స్థలం అది. విమోచించబడిన వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఫరో యొక్క దాస్యం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడిన వారి మధ్యలో దేవుడు నివాసం చేయడానికి వారి మందరి నివాసం కోరుకున్నాడు. ఆ నివాసంలో ఆరాధన జరుగుతుంది. జరిగించేవారు యాజకులు. ఈ రోజున ఆరాధన చేసేది కాబట్టి దాని ఛాయాచిత్రం నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. క్రీస్తులో సంఘము ఆ నిజ స్వరూపం. దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తాడు. ఈ రోజున దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయడం అనేది సంవత్సరమైన సమాచారం. నేను ఇక్కడే నివాసం చేస్తాను కోరుకున్న దేవుడు ఆయన. నేను ఎక్కడ నివాసం ఇక్కడే నివాసం చేస్తా. దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభు నీ జీవితపు ఏరికై ఉన్నప్పుడు ఆయన ఏం చెబితే అన్ని విషయంలో ఆయన మాట వినేవారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ నివసించే దేవుడు ఆరాధన కోరుతున్నాడు. ఆరాధన చేయవలసిన ఛాయాచిత్రం ఏంటో చూపించాడు ప్రత్యేకించి. ఆ ఛాయాచిత్రానికి నిజస్వరూపము మనం చేసే కార్యక్రమం ఉంటుంది. అందువల్ల మీకు చెప్పిన సంగతులే కొంతమందికి అర్థం కాలేదని నా చెవులు కనపడుతున్నాయి కాబట్టి తిరిగి మీకు మళ్ళా అంటూ జరిగేసింది. నేను ప్రత్యేకించి అక్కడ నుండి వేరువేరుగా మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతాను. కష్టం కాబట్టి మీకు ఇప్పుడు చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నా. బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడటానికి వస్తాను.